నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ। తాజాగా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలో బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్లోకి సుమారు 100 మంది చేరారు। సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిన కొండపాక మాజీ ఎంపీపీ అనంతుల పద్మ, నరేందర్, మరో 100 మందికి పైగా ఇతర పార్టీల నేతలు ఉన్నారు। రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। తెలంగాణ ఏర్పడిన తర్వాత మన జీవితాలు బాగుపడతాయని అనుకున్నాం, కానీ 10 ఏళ్లు నియంతృత్వంతో అప్రజాస్వామ్యంగా కొనసాగిందని అన్నారు। ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో 2 గ్యారంటీ స్కీమ్లు అమలు చేశారని మంత్రి తెలిపారు। దాంతో పాటుగా మొన్ననే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు దాన్ని అమలు కూడా చేసినాం। దాంతో పాటుగా రేపు 11వ తారీఖు నాడు నియోజకవర్గానికి ఇంకా చొప్పున ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయబోతా ఉన్నామని మాట్లాడుతున్నాం। ఇది మామూలు విషయం కాదు కదా। ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుతూ ప్రజాస్వామికంగా ఏదైనా ప్రజల సమస్యలపై నేరుగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తా ఉన్నాం। అంతేకాదు కదా, అధికార వ్యవస్థ కూడా మనమందరం తెలుసు, మీకు ప్రజా పాలన కింద రాష్ట్రంలో మనం ఇచ్చినటువంటి గ్యారెంటీలకు అనుగుణంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని అప్లికేషన్ రూపంలో ఎక్కడ కూడా చిన్న ఘర్షణ కానీ ఒక అప్లికేషన్ రూపాయి ఖర్చు లేకుండా 45 లక్షల అప్లికేషన్ తీసుకున్నాం। వాటన్నింటి యొక్క డాటా ఎంట్రీ అయితే రాబోయే కారణంగా తప్పకుండా ప్రభుత్వం వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా తీసుకొని పోతా ఉంది। ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇక్కడ రాష్ట్రంలో వచ్చింది। ఈ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నా, ప్రజాస్వామిక ప్రభుత్వం కొనసాగాలన్నా వాళ్ళు ఇంటర్గా కమ్యూనిటీ సర్కార్ రావాల్సింది। కేంద్రంలో కూడా మన పార్లమెంట్ సభ్యులు గెలవాల్సిన అవసరం ఉంది। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెడరల్ సిస్టంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రధాన